హాయ్ నమస్తే వెల్కమ్ టు తెలంగాణ భాగవతం. నేను మీ రాచకొండ. పోషెట్టి కాక పోరాటం, అగ్గిపెట్టె సారు ఆరాటం, కేటీఆర్ మాటల కోలాటం, కాంగ్రెస్ పార్టీల లోపలి కయ్యాలు, బీజేపీ పార్టీల బీరాలు, రుణమాఫీతో రైతన్న రందులు తీరిన ఆనందాలు, కురుస్తున్న వర్షాలు తడుస్తున్న బతుకులు, కళాకారుల కష్టాలు, నిరుద్యోగుల నిరుత్సాహం, మౌనంగా మేధావులు, ఫ్రెండ్లీ పోలీసుల మర్యాదలు, జర్నలిస్టులపై దాడులు, ఎటు పోతున్న తెలంగాణ, ఏమవుతున్న తెలంగాణ, వారం దినాల సంధి ఈరాం లేకుండా ఇవే ముచ్చట్లు నడిచినాయి కదా. అసలు ఏ ముచ్చట ముఖ్యం, ఏ ముచ్చట ముఖ్యం కాదు. తెలంగాణలో ఏం జరుగుతుంది, అసలు ఏంటి తెలంగాణ భాగవతం తెలుసుకుందాం రండి. తెలంగాణ భాగవతం. నేరుగా నడుస్తున్న నేరాలు, చాటుగా నడుస్తున్న చట్టాలు, అసలేంటి విషయాలు. అయ్యో సిగ్గులచ్చలేదురా సింగన్న అంటే సిగ్గు చిన్నప్పుడే వాయ లజ్జ లగ్గం ఆడేవాయ. అయినాక రాజకీయ నాయకులు లేని సిగ్గులజ్జ నాకెందుకురా అని ముచ్చటకున్న వారేదును. అగో అంటే రాజకీయ నాయకులు అంతా సిగ్గు లేని వాళ్ళు, శరం లేని వాళ్ళ. అవు మరి వాళ్ళకు సిగ్గు శరం ఏమున్నది చెప్పు. వాళ్ళంతా సిగ్గు తప్పిన వాళ్ళు ఎవ్వరు ఉండరు, అంతెందుకు శరం తప్పిన వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఆ మాటకు వస్తే అంటే అదేమంత అగ్వ పని ఏం కాదు. సిగ్గుశరం తప్పి ఉండాలంటే లింగ నువ్వు యాది పెట్టుకో. ఎట్లా అంటే మన ఓటు కోసం మన ఇంటి ముంగలకు వస్తారా, మన పొరగాంట్ల ముడ్లు తేట గడిగి ఫోటో దిగుతుంటారు, వాని ముక్కు తీస్తుంటారు, ఫోటో దిగుతుంటారు. ఇక మన ముసలిముడి గోళ్ళంతా ఎట్లా ఉండని ఇక వాళ్ళని కావలించుకుంటారు, చేతులు 5వ 10వ పెడతారు, అండగుంటా వాంటారు, ముచ్చట్లు చెప్తారు. కథం ఇక అంత నాటకం అప్పటిదప్పుడు ఆడాలంటే అల్కగా అయ్యే ముచ్చటేనా చెప్పు. సీన్ వాళ్ళకు కూడా టేకులు ఉంటాయి కానీ వీళ్ళకి మటుకు టేకులు ఉండే ఏముండయి. చాలా అల్కగా ఆడతారు, అప్పటిదప్పుడే మత్పరిస్తారు మాటలతోటి. గంత నాటకం రావాలంటే ఎట్లా చెప్పురి. ఇక కథం గెలిచి మళ్ళీ మళ్ళీ చూడరు. సరే ఈ ముచ్చట మీదకి వెళ్ళి శరం తప్పిన వాళ్ళే అనుకుందాం. అంటే ఇక మళ్ళీ పార్టీలు మారే కాడ మట్టుకు అస్సలు లజ్జ సిగ్గు, ఇచ్చిన మాట, శాసనం ద్వారా చేసిన ప్రమాణం అవన్నీ మర్చిపోయి అంగట్ల సరుకోలే ఎవ్వనికి పడితే ఆయనకే ఎందుకు పోతారో ఏందో ఎవ్వరికి తెలియదు అనుకో రాదురి. అంగట్ల పశువులు మెడల కండువ మార్చుకుంటానికి తలకాయ ఆడ పడితే ఆయన ఉంచుతూనే ఉంటారు. ఇక వాని ఉంచుడు వరలే పోను. పెళ్ళం కాడ పిల్లల కాడ మార్చుతావు ఇట్లాంటి మార్పిడి. కాయలు కచ్చకాయలు ఆడతారు అట్లా చేస్తే. రమ్మన్నటువంటి ఇవ్వలేదు, పోయేటోనికి పామంది లేదు. ఇవాళ రేపట్లో మీకన్నా కోతున్నాయే మొసం. ఆకలికి కొమ్మలు దూకుతాయి కానీ మీరు ఆశకు పోయి అంగడైతుండ్రు. నమ్ముకున్నారు జనాల్లో నట్టేట ముంచుతుండ్రు. ఇక ఈ నడుమ ఈ ముచ్చట మీదకి వెళ్ళి మొసమర్రకుండా మొత్తుకుంటారు ఒక పార్టీ వాళ్ళు కాకపోతే ఒక పార్టీ వాళ్ళు. ఇక కోడలికి ఎగిరని చెప్పి అత్తేటో అంగడికి పోయింది అని గట్టినే ఉంది ఈ ముచ్చట మీదకి వెళ్ళి. ఇక గిట్టు పోసేటి సార్ అయితే ఇవాళ పొలోమని ఇట్లా వెళ్ళిపోతున్నారు. పోయినోళ్ళు పోని ఉన్నోళ్ళే బలం అనుకుంటా ఓ ముచ్చట చెప్తున్నాడు. ఇక ఇట్లా కాదు, ఇట్లా పోయేటోళ్ళకి చట్టం తేవాలని ఇంకో మాట అంటున్నాడు పోయి పార్టీలు మారకుండా. ఇక ఇదంతా ఎవరు చేసిరు సారు. అయాల నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు తమరు నేర్పిందే కదా ఇది. అయాల తమరు చేసినే సారు. అయాల నువ్వు రైట్ కాదు కానీ ఇవాళ ఈయన రైట్ అయినాడు. మొత్తానికి ఇట్లా పార్టీలు ఎవరు మారినా ఏది రైట్ కాదు చెప్తున్నా. ఎందుకనంటే నమ్ముకున్న జనాన్ని చేయాలి కానీ ఓటర్లు జనం మీరు ఆలోచన చేయండి ఈ ముచ్చట మీదకి వెళ్ళి. ఎందుకంటే ఓటు మీది గెలుపు మీది కాబట్టి మీ ప్రమేయం లేకుండా పార్టీ మారను అని ముందే ఓ ప్రమాణ పత్రం రాయించుకోవాలి. మనకేమేం చేస్తాడో ఓ బాణపత్రం మీద ఇవి చేస్తాను రాయించుకోవాలి. వాళ్ళ కాడ రూపాయి ముట్టకుండా వాళ్ళు పార్టీ మారకుండా కట్టు కట్టేటట్టు మనం చెయ్యాలి. గుర్తు పెట్టుకోరి, యాది పెట్టుకోరి. ఇక పార్టీలు మారకుండా ఒగలబడేటోళ్ళని మాత్రం మనం నమ్మొద్దు. కథలు వద్దు కాకు, యాది పెట్టుకో, బ్యాలెట్ మాది. అలాగనే పోషెట్టి లేడా అని పొల మారుతున్నట్టున్నారు కదా కొంతమంది పోషెట్టి అభిమానులు. ఎందుకనంటే మా పోషెట్టి కాక ముచ్చట్లు మస్తు ముద్దుకుంటాయి, వాళ్ళ గమ్మత్తు ఉంటాయి, ఇంటుంటే ఇనబుద్ధి అవుతుంటాయి అనేటోళ్ళు ఉంటారు కదా. ఇక అసలు పోషెట్టి అంటే ఎవరు, ఎవరో తెలవాలి కదా. పోషెట్టి అంటే ఎవరు అన్నట్టు పిట్టల దొర కన్నా. మన కాడ పిట్టల దొర మాటలేకే బిత్తరపోతాం. గాసోంటిది పిట్టల దొర కన్నా అంటే ఇక ఎట్లుండాలి. మంచినీళ్ళను రోట్లేసి దంచి తొక్కునూరి నా తిందురారని పిలిచినట్టు ఉంటది ముచ్చట. గట్లుంటది కథ. సరే మరి పోషెట్టి కావాలి, ఆయన కమ్మగా పెంక మీద ఏం పొంకనాలు కావాలి అనుకుంటోళ్లకు ఒక ముచ్చట అడుగుతున్నా. పోషెట్టి ఎందుకు కావాలి చెప్పుండ్రి. కాళేశ్వరం పొక్క పెట్టినందుక, లేకపోతే దళితుడిగా ఆయనే ముఖ్యమంత్రిగా పనిచేసినందుక, లేకపోతే 3 ఎకరాల భూమి ఇచ్చినందుక, లేకపోతే డబల్ బెడ్రూమ్లు ఖతర్నాక్ కట్టించి అందరికి వంచినందుక, ఈ 10 ఏళ్లలో చుట్టూ ఖతర్నాక్ చేసినందుక, ఎట్లనో చెప్పుండ్రి ఎందుకు కావాలి. 10 ఏళ్లలో ప్రజల చుట్టూ తిరిగి వాళ్ళని పట్టించుకొని మెప్పించుకున్నందుక ఎట్లా కావాలనో చెప్పుండ్రి. సరే మంచి పనులే చేసిండు అనుకుందాం, మా ఆపాదన మా మీద ఎందుకు, మంచిగానే చేసిండు, దిద్ది దీపం పెట్టిండు పోషెట్టి అనుకుందాం. మరి జనం ఎందుకు ఓడగొట్టిండ్రో చెప్పరైతిరి. ఎందుకు ఓడగొట్టిండ్రు, ఎందుకు ఇట్టగానే పంపిండ్రు. ఆయనకేం మస్తి లేదు కదా, నేను దొరని అనే అహం లేదు కదా. ప్రగతి భవన్ తలుపులు ఎప్పుడు జనం కొరకే బాగా తీసిపెట్టిండు కదా. ఈ 10 ఏళ్లలో పోయిన వాళ్ళ
అందరిని పలకరించి మస్తు మర్యాద చేసి కూర్చోబెట్టిండు కదా, అందుకే ఓడగొట్టిండ్రు అనుకుందామా? సరే గట్టినే అనుకుందాం. మరి ఇప్పుడు ఓడగొట్టినాక ఏం చేస్తున్నాడయా పోషెట్టి? అప్పుడు 10 ఏళ్ళు ఫామ్ హౌస్లే ఉన్నాడు ప్రజల్ని కలవకుండా. మరి ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కదా, ఇప్పుడు నన్ను కలిసినాడు. ఇప్పుడు కూడా ఫామ్ హౌస్ అల్లం కావాలి బెల్లం కావాలి కానీ అంటుండే. ఇక ఇప్పుడన్నా బయటకు రావాలి కదా, వస్తున్నాడా అంటే అది కూడా లేదు. ఏమున్న ఫామ్ హౌస్కే పిలిపిస్తాడు అందరినీ. మరి ఎందుకు కావాలన్నా పోషెట్టి సార్ ఇక నాన్న చెప్పుండ్రి. మరి ఇక నాన్న బయటకు వచ్చి కాంగ్రెస్ వాళ్ళ కథ ఏంది అని అసెంబ్లీలో అరుచుకుంటున్నా అంటే అది కూడా లేదు. ఆవులగాడు అరుగు మీద వంత అని తెలిసినోడు ఆవుల వండిడట. గట్టే ఉన్నది కాదు ముచ్చటిది. వేల పుస్తకాలు నవిలి మింగి నెమరేసినోడా, 2 తేపల తెలంగాణకు ముఖ్యమంత్రి చేసినోడా. ఇవాళన్న ప్రతిపక్ష హోదాల మరి ఆయన పటాటోపం చూపించుకోవాలి కదా అసెంబ్లీలో, అందరిని గజ్జను అణికియాలి కదా, తెలంగాణ మీద పట్టున్నది కదా, కాంగ్రెస్ వాళ్ళ కథ ఏందో తేల్చాలి కదా. తేలుస్తున్నాడా? లేదు. ఇక ఎంతసేపు గానే గదే ఫామ్ హౌస్ లా టార్చ్ లైట్ ట్యూబ్ లైట్ అనుకుంటా వీళ్ళ నాలుగు పిలిపించుకొని ముచ్చట్లు చెప్పబట్టే, తొడలూపబట్టే మెడలూపబట్టే. ఆయన కాకపోతే గదే చేస్తేవి ఇప్పుడు గదే చేస్తేవి కాక ఎట్లా అనేమో గిల్లు అనబట్టే. ఇక ఏం చెయ్యాలి చెప్పుండ్రి. ఇక నువ్వు అడగకపోతే ఎట్లయితే నీ చదవడం చాలా ఇట్లా పోను కాక ఫామ్ హౌస్లా. ఇక అన్న అంగట్ల మైకు, చెల్లె తీహార్ జైలు, అల్లుడు అంబట్ల తెడ్డు, వీడికే సరిపాయే చక్కదనం. ఇక మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఎటు పోవాలి ఏం కథ? ఇక గీదానికేనా పోషెట్టి కావాలి ఆయన కమ్మటి పొంకనాలు కావాలని ఒకలబోతుంటారు కదా. గుడ్డి కన్నా మెల్లెనా ఏమని ఇప్పుడు ఈయన ఆయనతో 3వ తేప కూడా వచ్చుంటే ఇక ఏం లేకుంటావు ఎట్టావునో ఏం కథ. మీరు ఊహ కూడా ఊహించుకోపోదురు గట్టవు తెలంగాణ సంగతి. ఊకోరాసో మళ్ళా మాట్లాడకురి పోషెట్టి కావాలని అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ అభిమానులు అంటున్నారు. సుమా మేము కాదు నాయను, కథలు వద్దు కాక అని ఊకే అన్నారు పెద్దలు. కథలు వద్దు మరి. ఏం పోషెట్టి అటుగొట్టి ఇటుగొట్టి కమలం కాకయ్యలకు మళ్ళా రాయబారం కాళ్ళబేరం పెట్టినవాట కదా. ఢిల్లీ గల్లీలో గదే వినబడుతున్నది ఇప్పుడు. గదే సప్పుడు అల్లుడు హరీష్ బిఎల్ సంతోష్ దగ్గర సందుకు కూర్చున్నాడట కదా. ఇక కవితక్క కథ అడ్డం తిరిగిన కానుంచి వశపడక ఒకపోతలే నాయ మీకు. ఇక అది చాలదన్నట్టు ఫోన్ ట్యాపింగ్లు పెట్టి పెద్దోళ్ళ కిందనే పొగ పెడితే మీరు తక్కువ. ఇప్పుడు అల్లుడు హరీష్ కాదు మొదలు కేటీఆర్ విలువ అని కూడా వాళ్ళు అనబట్టినట కదా. 6 దినాల సంధి అస్థినలనే అమ్మగాళ్ళు ఆడబడితిరి. మరి ఎవరెవరిని కలిసిరు, ఏం మాట్లాడిరు, ఎంత కాడికి పని అయింది. ఇక ఇటు కమలం పార్టీ వాళ్ళను కాకబట్టే ముచ్చట మళ్ళా మీదికెళ్ళి బయటికి రాకుండా తెలివిగా ఇక ఫిరాయింపులు చేస్తున్నారు మా పార్టీ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళు గుంజుకుంటుర్రు అని ఇంకో ముచ్చట ముందరికి తెచ్చి భలే మత్పరిస్తారు కదా తెలంగాణ ప్రజానికాన్ని. ఇగో కావాలంటే మా రాజ్యసభలో వచ్చిన 4 సీట్లు ఉన్నాయి కదా, అవి మీ కాలకాడ పెడతాం, మీ పువ్వుకు వల్లే పోస్తాం కానీ జర మా లిక్కర్ బతుకమ్మని విడిచిపెట్టుండ్రు అయ్యా. ఇక మా బతుకమ్మ గుసగిట్లా అయిందనుకో అమ్మో మొత్తం మా కాందాన్ భాగవతం అంతా బయటపడుతుంది అనే భయం కూడా పట్టుకున్నదట కదా. అందుకొరకే మా ఎంపీ సీట్లు మీకు కుదబెడతాం కానీ జర దయ చూడుండ్రి అని రిపేర్ అయిన కారుకు కమలం దగ్గర కాళ్ళ బేరానికి పోతున్నారట అనేదే ఇప్పుడు అసలు కథ. సోషల్ మీడియాలో గదే గిరా రామ్ లేకుండా తిరుగుతున్నది ముచ్చట. కానీ ఇటు తెలంగాణలో ఈ 2 తెలుగు రాష్ట్రాలలో జెండవాతాలని దండి ప్రయత్నం చేస్తున్నారు కదా కమలం కాకయ్యలు. ఇక వాళ్ళ ప్రయత్నం ఫలించింది. ఇటో అటో తెలంగాణ ప్రజలు దీవించి కొన్ని సీట్లు కూడా ఇచ్చారు కదా. మల్లతేప కూడా గట్టిగానే ఆయం తెచ్చేంత మోక వచ్చినాక కూడా మీరు ఖాళీ తప్పి కాక మాటలు విన్నారనుకో, సంధి ఇచ్చిండ్రు అనుకో, ఇక ఇసుంటారా అంటే ఇల్లంతా నాదే అన్న బాపత కాక అసలే ఏమైతుందో ఎరికేనా ముచ్చట. చేతికొచ్చిన ముద్ద మూతికందే ముందర మూత వాగిలినట్టు చేయకుండ్రి చెప్తున్నా సుమా. కమలం కాకయ్యలకు పోషెట్టితోటి పొత్తు పగిలిపాయ ఒత్తు అన్నట్టే ఉంటది. పైలంగా ఉండాలి. పోయి మీ పార్టీ పెద్ద తలకాయల ఫోన్లే ట్యాపింగ్లు చేసా కదా. ఇక అందున దేశానికి ధర్మానికి మారు పేరుగా సేవ చేస్తున్న RSS ను టచ్ చేసే వాళ్ళని ఇబ్బందులకు గురి చేసే మాటలు మాట్లాడే హిందుగాళ్ళు అంటే బొందుగాళ్ళు అంటే పట్టు అని ప్రధానమంత్రి 4 తేపల తెలంగాణకు వస్తే ఒక్కసారి ఎదురుపోయి దండం పెట్టినాడు. ఆయన సంస్కారం కొద్ది నమస్కారం అని ఆయన నలకతోటి మందలిచ్చినాడు. ఏమన్నా చేసిండు అపోజిట్టి. ఇక గిసొంటోళ్ళ సోపతి కట్టి మళ్ళీ పెరుగుతున్న మీ పరపతిని మీ ఈలువని మీరే తీసుకోకండ్రి. మర్యాద కొద్ది కారుని దగ్గరికి రానియకుండా చూసుకోండి సుమా. మీ ఇష్టం, మేము ముందుగానే చెప్తున్నాం. ఇప్పటికే తెలంగాణ ప్రజానికానికి అంత అర్థమవుతున్నది. ఇక కాకతోటి పెట్టుకుంటే కథమే అయి ఉంటది కథ. ఇగో మీరు మంచిగా పెరిగే ముందల ఇరగొట్టుకునే పని చేయొద్దు. కథలు వద్దు కాకో అని మొత్తుకుంటున్నావు గదే ముచ్చట మీదకెళ్ళి పైలంగా ఉండు సుమా.
అగా మారింది 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 ఇక మారింది అగ మారింది అంటారు. ఏదయ్యా మారిందో అంత వెనకటోలే ఉన్నది కదా ముచ్చట. ఈ పాటి దున్నుడు మా ఇంటి ఆయన దున్నాడా అన్నట్టు ఏం వ్యవసాయం ఇది? ఈ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఏం చేస్తుంది అనేది తెలంగాణ ప్రజానికం మనకొస్తున్న ముచ్చట. మునుపు ముఖ్యమంత్రి కాకముందు ఏం చెప్పిండు గిదే రేవంత్ రెడ్డి? పార్టీ మారరోలను రౌతులు పట్టి కొట్టాలి, ఈ పొద చింతపండు విసికినట్టు విసికి పచ్చిపులుసు చెయ్యాలి, ఓ కాడ దీని ఓ కాడ గెలుస్తారు, గిదేం న్యాయం గిదేం కథ. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి పోతారా? ఇట్లా పార్టీలు మారేటోళ్ళని అయితే రాళ్ళు పెట్టి కొట్టాలి అని చెప్పి మస్తు మస్తు ముచ్చట్లు చెప్పిండు. పొడుగు పొడుగు పొంకనాలు వేకిండు. మరి ఇప్పుడు ఈయన చేస్తున్న కథ ఏందయ్యో అని సోషల్ మీడియా మొత్తం కోడై కూస్తున్నది. ఇప్పుడు కోడలకు బుద్ధి చెప్పి అత్త అంగడికి పోయినట్టు లేదా ఈ ముచ్చట? అట్లనే ఉన్నది కదా. అప్పుడు పోషెట్టి చేసిందే ఇప్పుడు నువ్వు మళ్ళా చేస్తున్నావు. ఎట్లా? గా గూడెం మైపాల్ రెడ్డి ఎవలయ్యా? ఆయన ఎవలకు బినామీ, ఎవలి చేయి కింద సునామీ? ఇక ఆయన హరీష్ రావు కాయమన్న బంటన్న ముచ్చట ఎవరికి తెలివ చెప్పిడా? ఎరుకున్న ముచ్చటేనా? మరి ఇక వస్తున్నా అన్న అనగానే జొరగొట్టుకుంటే మీ పార్టీలకు ఏం చేసుకుంటావు? ఈ పాత ప్యాసింజర్ల టికెట్లు లేని బస్సులు ఎక్కిస్తావా ఎట్లా? అటు తిరిగి ఇటు తిరిగి నేను మళ్ళీ ఇంటికే వస్తున్నా అంటున్నట్టున్నాడు కదా గా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ఎందుకంటే ఇక మునుపున్న పాత సోపతైనా ఏమో ఇక ఆయన కూడా మారుతున్నాడట పోతున్నాడట అనేసి అప్పుడు గట్టిగానే వినపడుతున్నది ఇదే సోషల్ మీడియాలో. ఇక నాతో కూడా కాదు, ఇప్పటికే పాలు అమ్మినా, పూలు అమ్మినా, కబ్జాలు పెట్టినా, నమ్మినోని ముంచినా, అమ్మినోని ఆగం చేసినా, నేను మాత్రం ఎందుకుంటా? ఇక నేను కూడా వస్తా. రేవంత్ అంటే ఎవలే మా చుట్టము, మాకు బావోర్స్ అవుతాడు అనుకుంటూ వచ్చి కాంగ్రెస్ పార్టీలో కాపురం పెట్టేటట్టే కొడుతున్నది కదా మన పాలమాలే కూడా. అదే చూడబోతున్నారు అంతా తెలుస్తూనే ఉంది ముచ్చట. ఇక ఈ ముచ్చట మీదకెళ్ళి చెప్పుకుంటే ఏమున్నది అన్నట్టు మన రావుల కాడు ఉన్న పార్టీ అలా రెడ్ల చేతులకు వచ్చింది అంతే. అధికారం మారింది అన్నట్టు వీళ్ళ చేతులకు వెళ్ళి వాళ్ళ చేతులకు పోయింది తప్ప ఏం కాలే తెలంగాణలో కొత్త మార్పు. ఇంతకు మించిన మార్పు అయితే ఏం కనబడతలేదు కూడా పెద్దగా తెలంగాణలో. ఇక అయితే ఇంత అధికార యంత్రాంగం కూడా ఆయమన్న వ్యవస్థలలో మొత్తం కులపోలనే కూడగట్టుకొని కూలిపోతున్నారు కదా ముద్దుగానే అనే ముచ్చట కూడా మొత్తం మోగుతున్నది సెల్ ఫోన్లలో తెలంగాణలో. ఎక్కడేవో లేకపోతే అక్కమ్మ కూడా దిక్కన్నట్టు ఇట్లా నీ కాందాన్ని బాగానే పెంచుకుంటూ పోతున్నావు నీ పార్టీలో నీ సర్కార్లా. మరి జనాలకు బహుజనులకు ఇచ్చిన మాట ఎటు వయసారో అంతా ఉత్తదేనా? ఇక పోయిన తేప పోసేటి కూడా మీ కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితోటి వీక్తా అని మీ రెడ్లకు వాళ్ళ రావులకు పంటితోటి వీకిండు. అందుకే తెలంగాణ జనం కూడా ఆయనను పక్కకు వీకేసిండ్రు. మరి ఇప్పుడు నువ్వు చేస్తున్నది అదే కదా, కొత్తగా చేసింది ఏం లేదు సారు. పాత లుంగిని తిప్పి తిప్పి కట్టుకుంటే తిప్పలు పడుతున్నట్టు కొడుతున్నది చూడబోతుంటే ఎవ్వారం చూస్తుండగానే మొన్నటికి మొన్న ఒక్క ఎంపీ సీట్ అన్న మాదిగలకి ఇచ్చినారు. ఇస్తివా ఇయ్యకపోతిరి. అంతకు ముందుకేమో అటు బాబాసాహెబ్ అంబేద్కర్ బహుజనం అని ముచ్చట్లు చెప్పి తీరా మోక మీదకి రాగానే తాడు దింపినట్టు చేస్తుంది. సరే ఇక ఈ ముచ్చట ఇట్లు పెడితే కనీసం భూముల ముచ్చటైనా ముద్దుకున్నదా? ఏం చేస్తుంది? పోసేటి సర్కారు కూడా మస్తు కబ్జా పెట్టింది, ఆడ కబ్జా పెట్టింది, ఈడ కబ్జా పెట్టింది, వీళ్ళు అంతా భూములు మింగుతురు అని చెప్తిరి, మస్తు మస్తు చెప్తిరి. మరి మీరు అధికారంలోకి వచ్చినాక ఎన్ని భూములను కబ్జాలకి వెళ్ళి ఇడిపించిరి? ఏడేడ ఇడిపించి ఇడుపుకు పెట్టిరు చెప్పుండ్రి. అట్లా చేయకపోతిరి. ఇక ఎట్లా చేతున్నా అమ్మా కొత్తగా వచ్చిన సంసారం చదువుకోవాలనా లేదా చక్కగా అని ఆలోచన చేసుకున్నారు అనుకుందాం జనము. కాదంటలేము, కొత్తగానే వచ్చిరు, నిర్ణయాల వ్యవస్థలన్నీ చెడి చేసుకోవాలి. ఇక మరి పోలీసు వాళ్ళ ముచ్చటైంది, వీళ్ళ ముచ్చటైతే ఇంకా ముద్దుకున్నది. అప్పుడు పోసెట్టు ఉండగా ఫ్రెండ్లీ పోలీసు లాంటిది పొట్టు పొట్టు పట్టి కొడుతుంది. 13 లాకప్ సావులుగా చేసుకొని పుణ్యం కట్టుకున్నది పోసేటి సర్కారు. ఇక ఇప్పుడు మీరు అదే తరికలు పోబట్టే పోరగాండ్లు నౌకర్లు అడిగితే నీ పోలీసు వాళ్ళు మస్తు మర్యాదగా ఈపులు పక్కన వలగొట్టి గౌరవంతో గొరగొర గొరగొర గొర్రె పిల్లల గుంజినట్టు గుంజబట్టేమన్నా. ఇక మళ్ళీ ఏమన్నా అంటే మీడియా మీదకి ఉరుమబట్టే తరమబట్టే ఏందో ఏమో పోరి కథ అంతు పడతలేదు పొంతు పడతలేదు. సరే సరే ఇక పోజేటి సర్కార్ వచ్చినాక తెలంగాణలో మన కల్చరలు ఇక మన కథ అనుకుంటా దావతులు బెల్ట్ షాపులు మందు తాగేటోళ్ళని మస్తు మురిపిచ్చిండు. వాళ్ళకి ఎనలేని గౌరవాన్ని తెచ్చిండు. అన్ని వేళల్లో అందుబాటులో ఉంచిండు మందును. ఇక మందు తాగేటోళ్ళని మస్తు మురిపించిండు అనుకో రాదురి. ఇక కనికరం లేని కరోనా యాళ్ళ కూడా ఓ 2 గంటలు వైన్ షాపులు తీపిచ్చి ట్యాక్సీ పేరుకు అండదండగా నిలిచిండు మన పోషెట్టి సారు. కాదంటున్నావా? మరి ఇక తమరు చేస్తున్నది ఏంటి చెప్పుండ్రి? బెల్ట్ షాపులు బంద్ కావాలి, మంది అడగోలిగా అమ్ముతందుకు లేదు, ఇష్టం వచ్చినట్టు తెలంగాణ నడిపించుడు కాదు అని చెప్తిరి. మీరు చెప్పినట్టే ఉన్నదా సార్? ఒక్కసారి తెరమర బయట చూడరు మీకే తెలుస్తుంది. ఇక గిదే వద్దు అనేది నీ వెనక పోకడ బాగలేదనే జనం ఇంటికి తోలిచ్చిండ్రు ఆయనను. ఇప్పుడు నువ్వు అదే బాటలో పోక అయ్యో మీకు సమయం వచ్చింది, మీరు చెప్పినట్టు చెప్పింది చేసేంత దమ్మున్నది చెయ్యుండ్రి. పోచెట్టి పోకడలకు పోతే చేతులు గాలినాక ఆకులు పట్టుకున్న ముచ్చట అవుతుంది. గాలి ఎక్క తీయొద్దు. ముందుగానే చెప్తున్నావు కథలొద్దు కాకు అని. విద్యా వైద్యం ముచ్చట్లు కూడా నువ్వు పెద్దగా మురిపించింది ఏమి లేదు. ఇప్పుడు మునుపటి ముచ్చటే ముంగల పెట్టిండ్రు. చూసుకోరు జరా జనం శరీరతో బాగుండదు కదా సారు.
ఓపికతోటి ఓయిగంగా చెయ్యిరి, ఉరుకులాట ఉత్తశాట అన్నట్టు చేయకుండ్రి సుమా. కథలొద్దు కాకు అని జనం ఇప్పటికే చెప్తూనే ఉన్నారు. ఇక నువ్వు అదే తరీకాలు పోతువా అంటే వేరే అవుతుంది కథ. ఓరి నాయనో, ఇది బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ఆ బీటీఆర్ఎస్ఆ లేకపోతే ఏఆర్ఎస్ నాయనా? పొద్దున లేస్తే తెలంగాణ జనాలకు పోషెట్టి పార్టీతోటి పొంతన లేకుండా అయ్యింది లొల్లి. ఈ లొల్లిక్కున వారైతును. ఇక చూడుండ్రి మన అగ్గిపెట్టే సార్ అదేనుల్లా హరీష్ రావు సారు, ఆయన మెడల కండువా చూసిండ్రా, టీఆర్ఎస్ అని ఉన్నది పెద్దగా. మరి గిదెందుకు వేసినట్టు చెప్పుండ్రి? బీఆర్ఎస్ అనే కండువా దొరక్కేసిండా లేకపోతే మళ్ళా టీఆర్ఎస్ అని పెడుతున్నామని వేసిండా? మనకు తెలిసేదందుకు ఏం సమజ్ కాకుంటున్నది గా ముచ్చట. మొన్న పోషెట్టి సారేమో టీవీ ఇంటర్వ్యూ ఇచ్చుకుంటా, కూర్చున్నాయి పోతా, గీ బీఆర్ఎస్ అనే పేరు మీదకి వెళ్ళి మాకు పరాకు పడేది ఏం లేదు, బీఆర్ఎస్ అని పెడితే వచ్చే నష్టం కూడా ఏం లేదు, కష్టం కూడా ఏం లేదు అని బాజాబ్తా చెప్పుకొచ్చిండు. మరి ఇప్పుడు హరీష్ రావు సార్ పోకడ చూడబోతేనేమో ఇక నేను తప్ప మా పార్టీ నడిపేతోడు లేడు, మా వాళ్ళతో ఏం అయ్యేది లేదు పోయేది లేదు, అంతా నేనే చూసుకుంటా, ఇక నేను చెప్పిందే ముచ్చట, నేను వాడిని నడిపిందే పార్టీ అన్న తరీకాలు ఉన్నాడు. ఇంతకు అడవిలో ఇంటి పేర్లు మారినట్టు ఆ కారు పార్టీకి ఎన్ని పేర్లు పెడతారు రావు సాబ్? మీ మామ ఒకటి పెడతాడు, ఆయనే మళ్ళీ టీఆర్ఎస్ అనే పేరు ఆస్తుకు లేదురా కలిసి వస్తలేదు అని చెప్పి మళ్ళీ బీఆర్ఎస్ అని పెడతాడు. మళ్ళీ ఇప్పుడు అల్లుడు హరీష్ రావు వస్తాడు, టీఆర్ఎస్ కండువా కప్పుకుంటాడు. ఏంది ఇది? ఇప్పటికే టీఆర్ఎస్ అని మంచిగున్న పేరుని అనవసరంగా మార్చి అవమానాన్ని కొని తెచ్చుకున్నట్టు ఆగమాగం చేసిరి, ఆయనతో పట్టు లేకుండా చేసుకుంటారు. ఇక భారత రాష్ట్ర సమితి పెడతా, దేశాన్ని ఏలుతా, మోడీ మీద గెలుస్తా, ప్రధానమంత్రి కూడా నేనే అయితా అని మహారాష్ట్ర దాకా పోయి మళ్ళీ వెనకకు మళ్ళీ వస్తేవి ఏం కాదని. అమ్మో ఇది అంత అలకగా లేదురా బాయ్, మనల్ని అక్కడ దేగతట్లేరని సమాజ్ కాగానే నువ్వు దంచి కొట్టిన స్పీచ్లు ఆ మైకులు సంకల పెట్టుకొని సప్పుడు అంటే వెనకకు మళ్ళీ వస్తుంది. అయ్యక ఆయమన్న కానీ తక్లీవురా అంటే లగ్గానికి ముహూర్తం పెట్టి సరేనా అన్నాడట ఒకడు. అగో గట్లనే ఉన్నది మీ ముచ్చట అంతా. ఇప్పుడు ఇక టీఆర్ఎస్ అనబడి తిరిగి ఏందో, బీఆర్ఎస్ అనబడి తిరిగి ఏందో ఏం అర్థం అయితలేదు. మొగని కొట్టి మొత్తుకున్నట్టు అన్ని మీరే చెప్తుంటారు కథ. ఇక పెట్టుండ్రు సార్, మళ్ళీ టీఆర్ఎస్ అని పెట్టురు, లేకపోతే బీఆర్ఎస్ అని పెట్టురు, లేకపోతే గోఆర్ఎస్ అని కూడా పెట్టుర్రి, అదే గులాబీ రాష్ట్ర సమితి అని కూడా పెట్టుర్రి. ఎందుకంటే అంత చేతుల పనే కదా, ఏదన్నా మార్చురి. ఇక ఇప్పటికైనా జర దగ్గరే పని చేయురి జనాలకు, ఎందుకు ఇట్లా ఉరుకులాట ఉత్తశాట ముచ్చట్లు? ఇక ఇప్పటిదాకా ఇంకా అధికారంలో ఉన్నట్టు మళ్ళీ మీ కాందాన్లోనే ఏదో అంత నడుస్తున్నట్టు ఎగిరెగిరి పడితే ఎడంగా ఉంటుంది ముచ్చట. చూసుకోరు నడుగురి, జర పైలం కాకో, కథలొద్దు, జనాలు చూస్తుండ్రు ఇంకో దిక్కు. మొత్తం మీద తెలంగాణ రైతులంతా మురిసి ముప్పందం అవుతున్నారు. చూడుండ్రి కావాలంటే రుణమాఫీకి రూటు తేటగా చేసిండ్రు కదా, ఇక ఆ ముచ్చట మీదకి వెళ్ళి రైతులంతా అయ్యా రంది తీరింద్రా వారి, రేవంత్ సర్కారు ఏంద్రు ఇంకా రుణమాఫీ చేస్తలేడని బాగా పరిశాన్ చేస్తున్న యాల. ఇక తయారు ఉండరు, మీ బ్యాంకు ఖాతాలలో కొత్తలు పడతాయి, కొరకొరలు పోతాయి అన్నట్టు చల్లని ముచ్చట చల్లంగా చెప్పిండు. ఇక ఆ నుంచి వెళ్ళి తెలంగాణలో ఉన్న జిల్లాల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. అటు రైతులు ఇటు కాంగ్రెస్ నాయకులు కలిసి ఖతర్నాక్ కథ నడుపుతున్నారు. పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేస్తున్నారు, జేజేలు కొడుతున్నారు, ఒక తీరుంటుంది కథ. ఇక తొలతతేప ₹1,00,000 రుణమాఫీ అవుతున్నది కాబట్టి రైతులంతా బేఫికర్ ఉన్నారు అన్నట్లు. ఇక ఇట్లా ఒక్కపారే గింతగానో రుణమాఫీ చేసుడు కాంగ్రెస్ పార్టీ కొత్త ఏం కాదు, అప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో కూడా గిట్లనే అయింది. కానీ ఇది ఇంత ఎక్కువ మట్టుకు ఇప్పుడే అయింది అన్నట్టు. ఏదున్నా రేవంత్ సర్కార్ ఇసుంటి వాళ్ళ ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. అసలే కరువు ఉన్నది, పైసలు ఉన్నాయా లేవా అనుకొని అందరూ ఆశీరపోతున్న యాళ్ళ గింత పెద్ద నిర్ణయం తీసుకొని మొత్తం మీద రైతులకు రుణమాఫీ చేసి మళ్ళా కాంగ్రెస్ పార్టీ తాకత్ ఏందో చూపించినట్టు. ఇక ఆగస్టు 15 లోపట్ల రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా, వీళ్ళు రుణమాఫీ చేశారు, వీళ్ళతో అయ్యేదేం లేదు అని అమాంతం అల్కగా మాట్లాడిన హరీష్ రావు మరి ఇప్పుడు చెప్పినట్టు ఇంకా నెల ముంగల్నే చేసిండు కదా రుణమాఫీ రేవంత్ రెడ్డి. మరి రాజీనామాకి ఈయన తయారుగా ఉన్నాడా, చేస్తాడా, లేకపోతే అయ్యాలట్ లెక్కలనే అసలు యాలకు అగిపెట్టే దొరకలేదు చూడుండ్రి, అగో గట్ల చేస్తాడా ఏమో. మరి ఇక ఆయన ఏం చేస్తే మనకెందుకు ఆ ముచ్చట, కానీ ఇక చేసేటైనా ఎరకా కాదు మనకెందుకు. ఇటు రేవంత్ సర్కార్ మటుకు చెప్పిన యాళ్ళకు రైతులకు రుణమాఫీ చేసి రుణం తీర్చుకున్నారు. ఇక ఇది ఒక్కటే కాదు సార్, రుణమాఫీ చేసి మంచిగానే ఉంది, రైతులు కూడా ఆనందంగానే ఉన్నారు. కానీ గిటు రైతు బాగుపడేటట్టు రైతులకు పింఛన్లు ఆలోచన చేయుండ్రి, అటు పంటకు ఇన్సూరెన్స్ వచ్చేటట్టు ఆలోచన చేయుండ్రి, అదే పంట మార్కెట్కి పోగానే సరిపోను మద్దతు ధర, ఏ సీజన్ అయినా ఎట్లయినా సరిపోను మద్దతు ధర కల్పించే పనులు చేస్తే రైతే రాజు అన్న పదానికి అర్థం పరమార్థం రెండు ఉంటాయి. ఇక మీ సర్కారు కూడా రైతుల దగ్గర సగర్వంగా నిలబడుతుంది, వాళ్ళు కూడా నెత్తిలో పెట్టుకుంటారు రేవంత్ సర్కారు మంచిగా ఉన్నదని. జర్ర ఆలోచన చేసి ఇంకా రైతులకు ఉపయోగపడే పనులు చెయ్యుండ్రి సారు. రైతును బతికియుండ్రి, రైతు బతికితే మనం బతికినట్టు, రైతు గెలిపే మన గెలుపు. చూడుండ్రి
కాంగ్రెస్ పార్టీ కాకయ్యలు. అయ్యో అయ్యో, సావు బతుకుల నడుమ సాలిసాలని సంసారాల నడుమ ఎల్లక ఎక్కిళ్ళు వట్టంగా సర్కారును సరిగ్గా అడగలేక సారథి కళాకారులు సాగలేకపోతున్నారు ముందుకు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ సర్కారు జీతాలు ఇయ్యక జీవితాల దాకా సతమతం అవుతున్నారు. అటు కిరాయిలకు అప్పులు, పెట్రోళ్లకు తిప్పలు, 100 కిలోమీటర్లు బండ్ల బస్సుల్లో తిరగలేక అరిగిపోతున్నాయి అలా బతుకులుగా చూడుండ్రి. 3 నెలలు దాటి 4వ నెల నిండుతందుకు దగ్గరికి వచ్చింది. జీతాలు ఇంకా పడతాయో పడయో అన్న అయోమయంలో ఆగమవుతున్నారు కళాకారులు. ఇటు జీతాలు రావాయే, అటు నౌకర్ల గ్యారంటీ లేదా. పాపం పోతే పోయిండు పోసేటి సార్ కానీ అప్పుడే వీళ్ళని పర్మనెంట్ చేసి ఉంటే ఈ పరిశాన్ ఉండకపోవు కదా. 10 ఏళ్ళు పదవిలు ఉన్నప్పుడు అదే ఆఖరికి దిగిపోయే ముంగలన్న వీళ్ళకు జాబులు భద్రం చేస్తే వీళ్ళు ఒళ్ళు ఉండకపోవు. ఇప్పుడేమో ఇట్లా జీతాలు లేక జీవితాలు భారమాయే ఘోరమాయే. ఏమాయ సారు మేము పని చేస్తలేమా, జీతాలు ఎందుకు ఇయ్యరని తెగించి అడిగేతందుకేమో అదో భయమాయ. నేను అడిగితే నన్నేమంటారు, ఆయన అడిగితే ఆయననేమంటారు అన్న భయం. అడగకుంటే ఆకలి భయం, అప్పుల భయం. నెలగాగానే ఇటు చిట్టీలు, ఇక అటు కిరాణమోళ్ళు, చేబదుళ్ళు, నెలనాడు ఈఎంఐలు ఒక్కట ఎన్నుంటాయి చెప్పురు. సంసార కళాకారుల గోడైతే ఇంకా చెప్పలేదు అనుకో రాదురి. ఇక గిన్ని బాధలు ఉన్నాయి వీళ్ళకు. డ్యూటీలు బరాబరే చేయబట్టే మరి జీతాలు ఎందుకు ఆపుతున్నట్టు చెప్పుండ్రి అని మనసులు అడగాలని అనిపిస్తున్నా అడగలేని దుస్థితి. ఏదున్నా ఇప్పుడున్న సర్కారు దయ చూపకపోతే ఇక చేసే కొలుకు ఫాయిదా లేదనే పని అయితే చూడుండ్రి. జనాలకు ప్రభుత్వ పథకాల గురించి, పాలనా విధానం గురించి పాటలతోటి పట్టి మైకున్నా లేకున్నా బాధలు పడుకుంటేనే బైక్ మీద పోయి చెప్పేటోళ్ళు వీళ్ళు. ఇంకా సమగ్రంగా సర్కారు వీళ్ళని వాడుకోవాలి. ప్రభుత్వ పథకాలే కాకుండా అన్ని సమస్యల మీద సమగ్ర అవగాహన కలిగేటట్టు చేయాలి. యాళ్లకు జీతాలు కూడా వేయాలి. వచ్చిన జీతానికి పెరుగుతున్న ధరలకు పొంతలు లేని రోజులు. ఈ రోజులలో పిల్లల చదువులు, ఇంట్లో పెద్ద మనుషులకు మందులకు, అయ్యవాళ్ళకు షుగర్లు ఎన్ని ఏగుతారు చెప్పుండ్రి అని గోడెల్లో వస్తా ఉన్నారు సారథి కళాకారులు. అయ్యా సారు జర్ర మా గోడు చూడుండ్రి, 4 నెలలు అవుతున్నది మాకు జీతాలు ఇచ్చి, జర్ర ఆదుకోండ్రి సారు అని సర్కారుకు సాగిల పడుతున్నారు. ఇక మరి సర్కారు ఇక్కడ చూడకపోతే ఎట్లా చెప్పుండ్రి. ఓ రేవంత్ సారు, సారథి కళాకారుల జీవితాలు ఇక మీ వంతే. పోచెట్టి పోకడ మీరు కూడా పోతే ఎట్లా సారు, వాళ్ళ సర్కారు కన్నా మీదే నయం అనేటట్టు చేయాలి కదా. అట్లా చేసి చూపించుండ్రి. కష్టాలతోటి కడుపులు కాలిపోతున్నాయి. ఇక మహిళా కళాకారుల బాధ అయితే మామూలుగా లేదు చూడుండ్రి. ఈ స్కూల్ ఫీజుల దగ్గర నుంచి ఎన్ని భరించాలి, వాళ్ళు కన్నీళ్లతోనే కడుపు నింపుకుంటున్నారు. వాళ్ళ బాధ అయితే ఆడ కళాకారులకు అయితే అరమ్మ ఘోరాలు అవుతున్నాయి. జర ఆలోచన చేయండి సారు. పోయిన సర్కారు చేయని ఉద్యోగ భద్రత మీరే కల్పిస్తారన్న భరోసాతోటి బతుకుతా ఉన్నారు. కోటి ఆశలతోటి ఉన్నారు మీ సర్కారు మీద. సారు జర పోషేటి లెక్క మాత్రం చేయకుండ్రి, పుణ్యం ఉంటుందని అంటున్నారు. ఏమైనా చూడాలి సారు, మరి ఏం చేస్తారు మీరు?